హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్త రైస్ వండుకునేటప్పుడు కానీ బగారా, బిర్యానీ అలాంటి రైస్ వేసుకునేటప్పుడు ఇలా అన్నంలో ముందుగా మనము వంట నూనెను వేసి ఉడికించుకోవాలి. అన్నం పూర్తి కాకముందే మధ్యలో ఒక్కసారి రైస్ని బాగా కలిపేసేయండి. ఆ తర్వాత మూతను పెట్టేసి రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నామనుకోండి, ఎలాంటి రైస్ అయినా పొడి పొడిగా వస్తుంది. అన్నం అనేది అస్సలకి అతుక్కోకుండా ఇలా విడివిడిగా కనిపిస్తుంది. మరొక యూస్ఫుల్ టిప్, రైస్ బ్యాగ్లు ఎన్నో ఉంటాయి కదండి. నేను దాంట్లో హాఫ్ని మాత్రమే కట్ చేస్తాను. ఇలా కట్ చేసిన రైస్ బ్యాగ్ని మనము కిచెన్లో ఆయిల్ క్యాన్ పెట్టే ప్లేస్లో నేను ఇంతకుముందు కవర్ని పెట్టేశానండి. కవర్ అనేది ఆయిల్ అంతా అవుతుందని మళ్ళీ ఇలా రైస్ బ్యాగ్ని కట్ చేసి మనకి ఎంత కావాలనో సైజుని చూసుకొని కట్ చేసుకోవాలి. ఇంతకుముందు వీడియోలో ఇలాంటి స్వీట్ బాక్స్లో ఆయిల్ క్యాన్ని పెట్టే విధానాన్ని చూపించానండి. అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది కిందికి రాకుండా ఫ్లోర్ అనేది చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ప్రతిసారి క్లీనింగ్ చేసే పని కూడా ఉండదండి. ఇలా కిచెన్కి సంబంధించినవన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. మనము బయటకి ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా పెట్టికోట్ నాడ కానీ లేదా డ్రెస్లు వేసుకునే పాయింట్ నాడ ఉంటుంది కదండి, ఒక్కొక్కసారి అది లోపలికి వెళ్ళిపోతుంది. ముందుగా ఈ నాడ అనేది ఎక్కడి వరకు ఈ పాయింట్లో ఉందో చూసుకున్న తర్వాత సీజర్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ హోల్లో నుంచి డ్రెస్ని ఇలా కొద్ది కొద్దిగా మలుచుకుంటూ మనము ఈ నాడ దగ్గరికి వెళ్ళిన తర్వాత సీజర్ని మధ్యలోకి ఓపెన్ చేసి అక్కడ నాడను పట్టుకున్నామనుకోండి, ఈజీగా నాడ అనేది బయటికి వచ్చేస్తుంది. ఇలా మనము ఎక్కడికైనా బయటికి అర్జెంటుగా వెళ్ళే టైంలో ఇలా సీజర్తో సెకండ్లలోనే మనము ఈ నాడను బయటకి తీయవచ్చు. ముందుగానే ఇలా నాడను ముడివేసుకున్నామనుకోండి, ఇలాంటి టిప్ని కూడా యూజ్ చేయాల్సిన పని కూడా ఉండదు. మన ఇంట్లో చాలా రకాల సబ్బు తునుకలు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పడేస్తాం. కానీ ఎన్ని సబ్బు తునుకలు ఉంటే అన్ని సబ్బు తునుకలను తీసుకొని ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్లో వేసుకోవాలి. వీటిలో కొన్ని వాటర్ని యాడ్ చేసి మెత్తగా ఈ సబ్బు తునుకలు అనేవి అందులో కలిసే విధంగా చూసుకోండి. మన ఇంట్లో హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ ఉంటుంది కదండి, ఈ వాటర్ని అంతా కూడా అందులో వేసుకోవాలి. ఈ వాటర్ అనేది మరీ చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసి క్యాప్ను పెట్టేసి మనము ప్రతిసారి డబ్బులను ఖర్చు పెట్టి హ్యాండ్ వాష్ లిక్విడ్ కొనే బదులు ఇలా ఇంట్లోనే హ్యాండ్ వాష్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. ఈ టిప్తో మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి. మరొక యూస్ఫుల్ టిప్, ప్రెషర్ కుక్కర్లో రైస్ని కానీ పప్పుని ఉడికించుకున్నామనుకోండి, ఒక్కొక్కసారి విజిల్ అనేది సరిగా రాదు. ఎందుకంటే హ్యాండిల్ లూజ్ అయిందనుకోండి, పప్పు అంతా కూడా పైన మూత పైన పడుతూ ఉంటుంది. మనము ఇలా లూజ్ అయిన హ్యాండిల్ని టైట్ చేసుకోవాలంటే మన ఇంట్లో ఉండే నెయిల్ కట్టర్లో ఇలా స్క్రూని తింపేది ఉంటుందండి. దాంతో మనము స్క్రూని ఇలా గట్టిగా తిప్పేసామనుకోండి, హ్యాండిల్స్ అనేవి చాలా గట్టిగా ఉంటాయి. చాలామంది ఇండ్లలో ఎగ్ ట్రే లేనప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకూడదండి, ఎగ్స్ బయటనే పెట్టుకుంటాం. అయితే ఇలా కవర్లో పెట్టేసామనుకోండి, ఎక్కువ ఉన్న ఎగ్స్ అనేవి ఒక్కొక్కటి దొర్లి కింద పగిలిపోతూ ఉంటాయి. ధూప్ స్టిక్ పెట్టే బాక్స్లో ఇలాంటిది వస్తుందండి. అయిపోయినాక పడేయకుండా ఇలా మనము కిచెన్లో ఎగ్స్ పెట్టుకోవడానికి ట్రేలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎంత కదిపినా కానీ ఒక్క ఎగ్ కూడా కింద దొరలకుండా ఉంటాయి. మన ఇంట్లో వైట్ కలర్ టేప్స్ కానీ ఇలాంటి కలర్ టేప్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేనికైనా అతికించాలన్నప్పుడు వెతకాల్సిన పని కూడా ఉంటుంది. టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అలాంటి టైంలో మన ఇంట్లో ఒక టూత్ పిక్ పుల్ల కానీ లేదా ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాన్ని ఇలా కొద్దిగా టేపుని తీసి దీని కింది బాగానే పెట్టేసామనుకోండి, ఎప్పుడు వెతకాల్సిన పని లేకుండా అర్జెంటుగా మనము టేపుని తీసుకోవాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్ కానీ లంచ్ బ్యాగులు ఉంటాయి కదండి, ఇలా మనము లంచ్ బాక్స్ పెట్టించినప్పుడు పిల్లలు ఒక్కొక్కసారి గట్టిగా ఇలా జిప్ని తీయటం వలన ఆ జిప్ అనేది బయటికి వచ్చేస్తుంది. అక్కడ స్టిచ్చింగ్ పోయినా కూడా ఈ జిప్ అనేది బయటకి రావటం వలన మళ్ళీ పెట్టడం అంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇలా బ్యాగ్ని మనము కొద్దిగా రివర్స్లో తీసి ఇలాంటి పిన్నిస్లు ఉంటాయి కదండి, ఆ పిన్నిస్ని పెట్టేసామనుకోండి, ఆ జిప్పు బయటకి ఎంత లాగినా కూడా రాకుండా ఉంటుంది. అప్పుడు ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కానీ లంచ్ బాక్స్లు అనేవి వేస్ట్ కాకుండా ఉంటాయి. మన నెయిల్స్కి ఎప్పుడైనా ఇలాంటి నెయిల్ పాలిష్ని పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెయిల్స్ పక్కన వైపున కూడా
ఈ నెయిల్ పాలిష్ అనేది అంటినప్పుడు ఇలాంటి డస్టర్ని కానీ స్మూత్ క్లాత్ని తీసుకొని తుడిచేసామనుకోండి సైడ్లో అస్సలకి అంటుకోకుండా ఉంటుంది. అంతేకాకుండా మనము పెట్టిన వెంటనే ఏదైనా పని చేయాల్సి వస్తే ఐస్ వాటర్లో ఈ నెయిల్స్ అన్నీ ముంచేసి 1 నిమిషం పాటు అలాగే ఉంచేసామనుకోండి నెయిల్ పాలిష్ అనేది త్వరగా ఆరిపోతుంది. మన చేతికి అస్సలకి అంటుకోదండి. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సుల యొక్క క్యాప్ అనేది లూజ్గా ఉందనుకోండి దాంట్లో మనము ఏది స్టోర్ చేసుకున్నా కానీ పురుగు పట్టడం కానీ పాడవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా వైట్ ప్లాస్టర్ కానీ మీ ఇంట్లో ఏ ప్లాస్టర్ అయినా సరేనండి, ఇలా బాక్స్ యొక్క అంచు చుట్టూ మనము ప్లాస్టర్ని రౌండ్గా వేసేయాలి. మరీ ఎక్కువగా లూజ్ ఉందనుకోండి ఇలా 2 వరుసలు వేసామనుకోండి అప్పుడు ఇంకా టైట్ అయిపోతుంది. నేను ఇక్కడ 1 వరుస వేసి చూపించాను చూడండి. తర్వాత క్యాప్ను పెట్టేసామనుకోండి బాక్స్ క్యాప్ అనేది అస్సలకే రాదండి. మనం దీంట్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కార్డ్బోర్డ్ బాక్సులు వస్తాయి కదండి. ముందుగా ఇలాంటి స్క్వేర్ షేప్ ఉన్న కార్డ్బోర్డ్ బాక్స్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి మనము ఇలా పెన్తో మార్క్ చేసుకోవాలి. 2 వైపులా సమానంగా మార్క్ చేసుకున్న తర్వాత సీజర్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాం అనుకోండి 2 బాక్సులుగా ఇలా విడిపోతాయి. ఇలా కట్ చేసుకున్న బాక్స్లో మనము గిన్నెల స్టాండ్ లాగా ఇలాంటి చిన్న చిన్న ప్లేట్స్ కానీ ప్యాన్స్ కానీ పెట్టేసుకోవచ్చు. మరొక కార్డ్బోర్డ్ బాక్స్లో కిచెన్కి సంబంధించిన గ్యాస్ లెటర్స్ కానీ ఆయిల్ బాటిల్ ఇలాంటి ప్యాన్కి సంబంధించిన స్పూన్స్ కానీ అన్నీ పెట్టేసుకున్నాం అనుకోండి ఆయిల్ మరకలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. కిచెన్లో ఇలాంటి చిన్న వైపర్ ఉందనుకోండి మన పనులన్నీ ఈజీగా అయిపోతాయి. గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాత స్టాండ్లో వేస్తాం కదండి, వాటర్ అనేవి ఇలా కిచెన్ ఫ్లోర్ పైన పడ్డప్పుడు మనము ఈ వైపర్తో ఇలా అనేసామనుకోండి అక్కడ తడి లేకుండా పూర్తిగా ఆరిపోతుంది. కిచెన్ సింక్లో ఇలాంటి అన్నం మెతుకులు కానీ కర్రీ పడ్డప్పుడు మనము చేత్తో కాకుండా ఇలా వైపర్తో అనేసామనుకోండి చాలా నీట్గా ఉంటుంది. ఇలా వైపర్తో చేసేసామనుకోండి నిమిషాలలో అయ్యే పనులు కూడా సెకండ్లలో అయిపోతాయి. ఈ వైపర్ పైన విమ్ లిక్విడ్ని కానీ ఏదైనా లిక్విడ్ని వేసి సింక్ కాడ ఉండే టైల్స్ని కానీ కిచెన్ కాడ ఉండే టైల్స్ని క్లీన్ చేసామనుకోండి ఈ వైపర్తో మరకలన్నీ కూడా తొలగిపోతాయి. మనము క్లాత్తో క్లీన్ చేసామనుకోండి మళ్ళీ ఆ క్లాత్ని వాటర్తో వాష్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా, అలాంటి పని కూడా లేకుండా మనము నిమిషాలలోనే ఈ కిచెన్ పనులను చేసుకోవచ్చు. ఈ చెత్త చాటను కూడా మనము క్లీన్ చేసుకోవాలంటే కొద్దిగా లిక్విడ్ని వేసి ఈ వైపర్ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వైపర్ స్టిక్కి మనము ఒక సాక్స్ను వేసి మన ఇంట్లో ఉండే డోర్స్ని కానీ స్లైడింగ్ డోర్స్ని కానీ నెట్టెడ్ జాలిని ఏదైనా సరేనండి ఈజీగా క్లీన్ చేయండి. ఈ సాక్స్ పైన లిక్విడ్ని వేసి నేను ఇక్కడ స్లైడింగ్ డోర్ని క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకే సెకండ్లో ఈ స్లైడింగ్ డోర్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మనము నిమిషాలలో చేసే పనులు కూడా ఇలా సెకండ్లలో అయిపోతాయి. చూసారు కదండి ఎంత పెద్ద స్లైడింగ్ డోర్నైనా ఇలా క్లీన్ చేయండి. అలాగే దీంట్లో పడిన డస్ట్ను కూడా ఇలా సాక్స్తో క్లీన్ చేసుకోవచ్చు. పెరుగు అనేది ఇలా మిగిలిపోయినప్పుడు 2 డేస్ కానీ 3 డేస్ కానీ ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేసామనుకోండి పుల్లగా తయారవుతుంది కదా. అలా కాకుండా ఉండాలంటే ఇలా ఎండు కొబ్బరి ముక్కను కొద్దిగా కట్ చేసి ఇలా పెరుగులో వేసేసామనుకోండి పెరుగు అనేది పులిసిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది. సెకండ్ టిప్, పచ్చిమిర్చిని ఇలా తొడిమెలు తీసి కవర్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి అవి ఎర్రగా మారిపోవటం కానీ ఇలా కుళ్ళిపోవటం లాంటివి జరుగుతూ ఉంటాయి. ముందుగా ఒక పొడి క్లాత్ని తీసుకొని పచ్చిమిర్చిపై ఉండే తడినంతా కూడా తీసేయాలి. ఇలా తడి లేకుండా చూసుకున్న తర్వాత వంట నూనె ఉంటుంది కదండి 1 టీ స్పూన్ వరకు ఈ పచ్చిమిర్చి పైన వేసి అన్ని పచ్చిమిర్చికి కూడా ఆయిల్ అంటే విధంగా చూసుకోవాలి. ఆ తర్వాత గాలి చొరబడని ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో కానీ కవర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండటమే కాకుండా ఎర్రగా మారకుండా ఉంటాయి. ప్రతిరోజు వాడే వెండి గిన్నెలు కానీ దేవుని సామాగ్రి ఉంటుంది కదండి లేదా పండగలకి ఫంక్షన్స్కి మనము ఇలా వెండి వాటిని తీసినప్పుడు నల్లగా మారిపోతాయి. మళ్ళీ షైనింగ్ కూడా తగ్గిపోతుందండి. ఇవి మళ్ళీ ఎప్పటి మాదిరిగా షైనింగ్లోకి రావాలంటే స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నెలో కొన్ని వాటర్ని వేసుకోవాలి. సర్ఫ్ను కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ని కానీ కొద్దిగా వేయండి.
దీంతో పాటు హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను అలాగే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, దాన్ని కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఖాళీ అయిన టాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదండి, ఇలా సీజర్తో కట్ చేసి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టాబ్లెట్స్ని వేయకుండా ఓన్లీ షీట్ని మాత్రమే వేసుకోవాలి. మరుగుతున్న వాటర్లో ఈ షీట్స్ని వేసేసిన తర్వాత వెండి గిన్నెలు ఏవి ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ వాటర్లో ముంచేసేయండి. చెయ్యి పెట్టి క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి. ఎన్ని వెండి పాత్రలు ఉన్నా సరే ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ఇలా బాగా మరుగుతున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి ఈ వెండి పాత్రలను ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఏదైనా పొడి క్లాత్తో వీటిని తుడిచేసేయండి. చూసారు కదండి, మనము చెయ్యి పెట్టి స్క్రబ్బర్తో క్లీన్ చేయాల్సిన పని లేకుండానే ఇలా ఎన్ని వెండి పాత్రలు ఉన్నా సరే నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. హ్యాండ్ వాష్ లిక్విడ్ బాటిల్ని మనము ఇలా ఎంతసేపు ప్రెస్ చేసినా కూడా లిక్విడ్ అనేది రాకుండా ఉంటుందండి. ఒక్కొక్కసారి దాంట్లో గాలి అనేది వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోతుంది. మనము వేస్ట్ అని పడేస్తాం, కానీ ఇలా ఒక ఇయర్ బడ్తో మనము ఈ హోల్ని క్లీన్ చేసి ఆ తర్వాత మళ్ళీ మనము హ్యాండ్ వాష్ లిక్విడ్ని యూస్ చేసుకోవచ్చు. ఈ హోల్స్ని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ బాటిల్తో హ్యాండ్ వాష్ లిక్విడ్ని ఈజీగా ఇలా హ్యాండ్స్లోకి పడే విధంగా చేయవచ్చు. ఇలాంటి బాటిల్స్లో లిక్విడ్ రావటం లేదని పడేస్తాం కదండి, అలా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా కూడా మనము వీటిని యూస్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ పైన కానీ లేదా స్టడీ టేబుల్ పైన ఇలా ఏదైనా అతికించినప్పుడు వాటిని తీసేసామనుకోండి, ఆ పేపర్ అనేది ఇలా అతుక్కపోతుంది. తీయాలంటే ఇబ్బంది పడతాం కదా. ఎరేజర్ని తీసుకొని ఆ ప్లేస్లో బాగా రఫ్ చేసి ఏదైనా క్లాత్తో తీసేసామనుకోండి, ఆ పేపర్ అనేది ఈజీగా పోతుంది. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి, ఇలా వాటర్ వెళ్ళే పైపుని మనము మధ్య మధ్యలో క్లీన్ చేసుకోవాలి. అలాగే వదిలేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి వలన ఆ వాటర్ అనేది బయటికి రాకుండా వాషింగ్ మిషన్ అనేది త్వరగా పాడైపోతుంది. దీన్ని మనము ఒక టూత్ పిక్తో కానీ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి, నీట్గా తయారవుతుంది. ఆ తర్వాత ఇలా పైపుకి పెట్టేసామనుకోండి, వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోతాయి. ఒక బకెట్లో కొన్ని వాటర్ని తీసుకున్నాక పసుపును రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. వీటితో పాటు మన ఇంట్లో ఉండే ఏదైనా లిక్విడ్ని కానీ సర్పును వేసుకున్నాక లైజాల్ కానీ మంచి సువాసన వచ్చేది ఏదైనా వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ వరకు నిమ్ముప్పును కూడా వేసుకోవాలండి. ఇది ఇలా క్రిస్టల్ మాదిరిగా ఉంటుంది, అన్ని కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. మనము ఎప్పుడైతే ఫ్లోర్ క్లీనింగ్ చేసామో ఆ టైంలో ఈ నిమ్ముప్పును వేసుకున్నాం అనుకోండి, గట్టిగా అతుక్కున్న మరకలు పోవటమే కాకుండా టైల్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా కనబడతాయి. మళ్ళీ మనము ఒక 15 డేస్ వరకు కూడా మాప్ పెట్టాల్సిన పని కూడా ఉండదండి. ఆ టైల్స్ అనేవి అంత నీట్గా కనబడతాయి. ఫ్లోర్ని క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఇలా మురికి అనేది మాప్ నుండి బాగా వస్తుంది కదండి, ఇలా వాటర్ని అంతా తీసేసిన తర్వాత హాట్ వాటర్ని తీసుకోవాలి. కొద్దిగా బేకింగ్ సోడాను వైట్ వెనిగర్ని ఈ వాటర్లో కలిపేసి అప్పుడు మనము మాప్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. పదే పదే ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఇలా 2-3 సార్లు మాప్ని క్లీన్ చేసే బదులు ఒకేసారి ఇలా హాట్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మాప్లో ఉండే మురికి కూడా పోతుంది. మస్కిటో నెట్ ఉంటుంది కదండి, దాన్ని మనము ఏదైనా మేకుకు వేసుకుందామంటే వేయడానికి ఎక్కడ వీలు లేనప్పుడు ఇలా ఒక మాస్క్కు ఉండే నాడను కట్ చేసి ఏదైనా ఇలాంటి చిన్న హోల్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఈ మాస్క్ యొక్క నాడను తీసి గట్టిగా ముడి వేసుకోవాలి. ఇప్పుడు మనము దీన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా మేకు కానీ ఛార్జింగ్ పెట్టే ప్లేస్లో పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. అయిపోయిన ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, వేస్ట్ అని పడేసాం కదా, వీటిని మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ఖాళీ అయిన ధూప్ స్టిక్ బాక్స్ని మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలా హోల్ ఉన్న ధూప్ స్టిక్ బాక్స్లో నెయిల్ పాలిష్ కానీ నెయిల్ రిమూవర్ కానీ ఇలాంటి ఫెవికల్ బాక్సులు కానీ రోజ్ వాటర్ బాటిల్ కానీ ఇలా ఏది పెట్టుకున్నా కూడా అది కింద పడిపోకుండా ఇందులోనే ఉంటుంది కాబట్టి చూడ్డానికి కూడా ఈజీగా ఉంటుంది. పిల్లలైనా మనమైనా వెతకాల్సిన పని కూడా ఉండదు. అయిపోయిన టానిక్ సీసాలు ఉంటాయి కదండి, వాటికి ఇలాంటి క్యాప్ వస్తుంది కదా, దాన్ని మనం పడేయకుండా వాటర్ బాటిల్ యొక్క క్యాప్ను కూడా తీసుకొని ఈ సిరప్ క్యాప్లో ఇలాంటి క్రీమ్స్ కానీ లేదా పౌడర్ కానీ కుంకుమ కానీ వేసుకొని మనము ఈ వాటర్ బాటిల్ క్యాప్ని పెట్టేసామనుకోండి, టైట్గా ఉంటుంది, అది కింద పడిపోకుండా ఉంటుంది. మనము ఎక్కడికైనా 2-3 డేస్ బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇది అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మొదటి టిప్, ఇలా ఒక చిన్న బౌల్ని తీసుకొని 2 కర్పూర బిళ్ళలను ఇలా స్మాష్ చేసుకోవాలి.
దీంట్లోకి కొద్దిగా మాత్రమే షాంపూను యాడ్ చేయాలండి. మనం తీసుకున్న దాన్ని బట్టి కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ని తీసుకొని ఇప్పుడు ఈ వాటర్ని కొద్దిగా తడిపేసి మన ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ డోర్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ మన ఇంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఎప్పుడు చూసినా కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మళ్ళీ ఈ వాటర్లో క్లాత్ను ముంచేసి నైట్ పూట కిచెన్లో బల్లులు కానీ బొద్దింకలు ఎక్కువగా చేరుతూ ఉంటాయి కదండి. ఇలా మనము కిచెన్లో పని అంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్తో కిచెన్ ఫ్లోర్ని కానీ గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లులు అనేవి దరి చేరకుండా ఉంటాయి. ఇదే క్లాత్తో మనము వాష్రూమ్లో ఉండే ఇలాంటి అద్దాలను కానీ డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలను క్లీన్ చేసామనుకోండి, మన ప్రతిబింబం అనేది చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. ప్రతిరోజు మనము ఇలాంటి డైనింగ్ టేబుల్ పైన కానీ చిన్న టేబుల్స్ పైన తినేటప్పుడు ఇలా మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈగలు వాలినప్పుడు ఈ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది. ఎలాంటి ఈగలు కానీ దోమలు కానీ రావు. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్యాకెట్స్లో కానీ మనము అగరబత్తులను వాడినప్పుడు స్మెల్ అనేది ఎక్కువగా రాకుండా ఉంటుందండి. ఎక్కువగా స్మెల్ రానప్పుడు మాత్రమే ఈ టిప్ని యూజ్ చేయాలి. జవ్వాజు పౌడర్ అనేది మనకి కిరాణం స్టోర్లో అవైలబుల్గా ఉంటుందండి. దాని పొడిని మనము కొంచెం ఈ అగరబత్తుల పైన ఇలా బాగా రుద్దేశామనుకోండి, ఆ పొడి అనేది మంచి సువాసన అనేది వస్తుంటుంది. మనము ఇలా అగరబత్తుల వాసన మనము దేవుని గదిలో కానీ ఇంట్లో ఎప్పుడైనా మంచి సువాసన కోసం వెలిగించుకోవాలి అంటే ఇలా జవాదు పౌడర్ని వేసి వెలిగించుకోండి. అగరబత్తులు ఎక్కువసేపు వెలగటమే కాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఫంక్షన్స్కి కానీ పండగలకి ఇంట్లోకి ఎప్పుడైనా షుగర్ని ఎక్కువ కేజీలు తెచ్చుకున్నప్పుడు నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు అనేవి పడుతూ ఉంటాయండి. ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకున్నామో ఆ బాక్స్ క్యాప్ని పెట్టేసిన తర్వాత వైట్ వెనిగర్ ఉంటుంది కదండి, ఇలా క్యాప్ పైన కొద్దిగా వేసి ఏదైనా క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో ఈ వెనిగర్ని బాక్స్ మొత్తానికి కూడా ఇలా రుద్దేసేయాలి. ఈ ఘాటైన స్మెల్కి చీమలే కాదండి బొద్దింకలు కూడా దరిచేరకుండా ఉంటాయి. ఇలా పూర్తిగా రాయకుండా కొద్దిగా తడిగా ఉంచేసామనుకోండి, చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది. మన ఇంట్లో ఒక డస్టర్ని తీసుకొని ఇలా చిన్న పీస్గా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు కిచెన్కి సంబంధించిన సీజర్ కానీ నైఫ్ కానీ పీలర్ కానీ స్టిక్ కానీ ఏదైనా సరేనండి, ఇలా షార్ప్గా ఉన్న దాన్ని ఈ డస్టర్లోకి పెట్టేసామనుకోండి, షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఉంటుంది. ప్రతిసారి వీటి కోసం మనము కిచెన్లో వెతకాల్సిన పని లేకుండా ఈజీగా తీసుకొని మన పనిని సులువుగా చేసుకోవచ్చు. చిన్న కూలింగ్ బాటిల్స్ కానీ లేదా మామూలు సైజు వాటర్ బాటిల్ని తీసుకొని నైఫ్తో ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా 2 కొన భాగాలను కట్ చేసి తీసేయండి. మిడిల్ భాగాన్ని మాత్రమే మనము యూజ్ చేసుకోవాలండి. ప్రతిరోజు ఇంట్లో మనము ఇలా చీపురు కట్టతో చిమ్ముతున్నప్పుడు ఒక్కొక్కసారి దాని పుల్లలు అనేవి ఇలా బయటికి వచ్చేస్తాయండి. దీనివల్ల మనకి చీపురు కట్ట అనేది 3 మంత్స్కి ఒకసారి కూడా మళ్ళీ కొత్తది కొనాల్సిన పని కూడా ఉంటుంది. ఇలా డబ్బులు వేస్ట్ చేయకుండా క్యాండిల్ సహాయంతో మనము ముందుగా కట్ చేసుకున్న ఈ మిడిల్ వాటర్ బాటిల్ని ఇలా చీపురు కట్ట యొక్క మధ్యలో పెట్టేసేయాలండి. ఎక్కడైతే చీపురు కట్ట లూజ్గా ఉందో అక్కడైతే పుల్లలు ఊడిపోతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ బాటిల్ని పెట్టేసి మనము ఇలా కొద్దిగా వేడి చేసామనుకోండి, అది పూర్తిగా గట్టిగా అతుక్కపోతుంది. అప్పుడు చీపురు కట్ట అనేది గట్టిగా ఉండటం వలన మనము ఎంత ఊడ్చినా కూడా పుల్లలు అనేవి ఒక్కటి కూడా బయటికి రాకుండా ఉంటాయి. దీనివల్ల చీపురు కట్టను మనము చాలా నెలల పాటు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా అకేషన్స్కి కానీ మనము ఇంట్లో బ్యాంగిల్స్ని ఇలా టైట్గా ఉన్న వాటిని వేయాలనుకున్నప్పుడు మన చేతికి ఎక్కడైనా తెగుతుందేమో అని ఇబ్బంది పడుతూ ఉంటామండి. ఇలా ప్లాస్టిక్ కవర్ని మన చేతికి గట్టిగా ముడి వేసి ఆ తర్వాత టైట్గా ఉన్న బ్యాంగిల్స్ కానీ లేదా మామూలు బ్యాంగిల్స్ని వేసామనుకోండి, మన చేతికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనము తక్కువ టైంలో ఇలా ఎన్ని బ్యాంగిల్స్ అయినా ఈజీగా వేసుకోవచ్చు. తీసేటప్పుడు కూడా ఈ టిప్ అనేది యూజ్ అవుతుంది. ప్యాకెట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా క్యాన్లో వేసిన తర్వాత ఈ ఖాళీ ప్యాకెట్ని పడేయకుండా పైన పూర్తిగా కట్ చేసేయాలి. మన ఇంట్లో ఉండే టమాటోలు కానీ నిమ్మకాయలు కానీ పచ్చిమిర్చి ఏవైనా సరేనండి, ఇలాంటి వెజిటేబుల్స్ని ఈ ఆయిల్ కవర్లో వేసి మనము స్టోర్ చేసుకున్నామనుకోండి, ఈ టమాటాలు అనేవి ఎక్కువగా పండు బారిపోకుండా, నిమ్మకాయలు అనేవి కుళ్ళిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. డస్ట్బిన్ కవర్ని
ఇందులో పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మనం వెయిట్ ఎక్కువగా ఉన్నవి వేసామనుకోండి, కవర్ అనేది కింది భాగానికి వచ్చేసి మన చెత్త కూడా ఇలా డస్ట్బిన్లో పడుతుంది. మళ్ళీ దాన్ని కడగాల్సిన పని కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా డబుల్ గమ్ టేపును కొద్దిగా తీసుకొని 2 క్యాప్స్కి అతికించేసి 2 సైడ్స్ కూడా వీటిని పెట్టేసేయాలి. కూరగాయలు తీసుకునే కవర్కి అయితే ఇలా పట్టుకునే వాటిని వస్తాయి కాబట్టి దానికి పెట్టేసేయచ్చండి. ఇలా డస్ట్బిన్ కవర్ని కొద్దిగా హోల్ చేసి మనము ఈ క్యాప్కి ఇలా గట్టిగా తొలగించేసామనుకోండి, మనము ఎంత వెయిట్ వేసినా కూడా ఆ కవర్ అనేది జరిగిపోకుండా ఈ క్యాప్ మధ్యలోనే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూడండి. నిమ్మకాయను కొద్దిగా కట్ చేసి ఒక చిన్న పీస్ని తీసుకొని మన నెయిల్స్ని బాగా రుద్దాలండి. ఇలా చేయడం వలన నెయిల్స్ అనేవి ఎప్పుడైనా పుచ్చిపోయినప్పుడు కానీ లేదా గరుకుగా తయారైనప్పుడు ఇలా అప్లై చేసామనుకోండి, నెయిల్స్ అనేవి మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా పుచ్చిపోకుండా ఉంటాయి. చిన్నపిల్లలు చాలామంది నోట్లో పెట్టుకుంటారండి. ఎందుకంటే మన నెయిల్స్లో మధ్యలో ఉండే డస్ట్ కూడా అది అలా నోట్లో పెట్టుకున్నప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్ని కూడా ఫేస్ చేసేవాళ్ళు ఇలా చిన్నపిల్లల గోర్లను కూడా నిమ్మకాయతో బాగా రుద్దేశామనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా అనేది పూర్తిగా చనిపోతుంది. అప్పుడు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కూడా రావు. స్టవ్ని ఆన్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఈ బర్నర్స్ చుట్టూ కూడా మంట అనేది ఎక్కువగా వస్తుందండి. దీనివల్ల గ్యాస్ అనేది కూడా వేస్ట్ అయిపోతుంది. మనకి 2 months రావాల్సింది కూడా 1.5 monthలోనే ఖాళీ అయిపోతుంది కదా. ఒక నెయిల్ పాలిష్ని తీసుకొని ఎక్కడైతే మంట ఎక్కువగా వస్తుందో దాని చుట్టూ కూడా ఈ బర్నర్స్ చుట్టూ నెయిల్ పాలిష్ని అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిపోకముందే ఇలా తడితడిగా ఉన్నప్పుడే మనము గ్యాస్ స్టవ్కి పెట్టేసేయండి. ఇలా చేయటం వలన బర్నర్స్ చుట్టూ మంట అనేది ఎక్కువగా రాకుండా మనము రిపేర్ చేసుకోకుండా మన డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.